పుట్టిలో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తామని బహిష్కృత కాంగ్రెస్ నేతలు గండ్ర సుజాత, అల్లూరి సంజీవ్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీకి తిరిగి ద్రోహం చేశారని పార్టీ శ్రేణులు ఆరోపించారు. ఇక దీనికి వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని కాళేశ్ నగర్ లో నిరసనకు దిగాయి. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మలను దహనం చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తామని బహిష్కృత కాంగ్రెస్ నేతలు గండ్ర సుజాత, అల్లూరి సంజీవ్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీకి తిరిగి ద్రోహం చేశారని ఆ పార్టీ శ్రేణులు ఆరోపించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని కాళేశ్ నగర్ లో నిరసనకు దిగాయి. ఇక వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని బీజేపీతో కుమ్మక్కై ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశారని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే బహిష్కృత నేతలైనటువంటి యొక్క గండ్ర సుజాత, తర్వాత సంజీవ్ రెడ్డి, ఆ తర్వాత ఎవరైతే పాయల్ శంకర్తో కుమ్మక్కైనట్టు ఆ దిష్టి బొమ్మలు కూడా దహనం చేసినటువంటి ఒక సంఘటన మనం చూస్తున్నాం. అయితే చెప్పండి, ఏ విధంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు? అంటే అంటే ఈ కార్యక్రమానికి కారణాలేంటి? నువ్వు దొంగ అంటే నేను దూరం అంటే భుజాలు తడుపుకుంటారు చూడు సామెత ఉంది. ఆ లెక్కలో ఏదైతే నిన్న మా కంది శ్రీనివాసరెడ్డి గారు ఈ స్టేట్మెంట్ వారం రోజుల ముందిస్తే ఒక పార్టీకి ఒక తప్పుడు సమాచారం వెళ్తుందని ఆ కార్యకర్తల మేమే ఇవ్వాలి అసలు ఆ స్టేట్మెంట్. ఈ ముగ్గురు రావడం వల్ల గతంలో అసెంబ్లీ నష్టపోయినాం, దాంతో పాటు పక్కన అసెంబ్లీ బూతులు నష్టపోయినాం. మరి ఈ రోజు వీరు కాంగ్రెస్ పేరు చెప్పుకొని పాంప్లెంట్ తీసుకొని 3 రోజుల ముందు కార్యకర్తల ఏదైతే అభిప్రాయాలు వాళ్ళతో, ఎందుకంటే ప్రతి కార్యకర్త మాతో పాటు మా కంది సీనన్నకు టచ్లో ఉన్నారు. వాళ్ళు ఏడ జారిపోతారని, వాళ్ళ ఉనికి ఏడ కోల్పోతారని ఆ ఉద్దేశంతో మరి నిన్న మా కంది శ్రీనివాస్ చెప్పినట్టు గతంలో పైసలకు అమ్ముడు పోయినరా, ఈసారి అమ్ముడు పోయినరా, అది పేపర్ లాంటి తెల్ల రాత మీద తెల్ల గీత మీద రాసి ఉన్నది నల్ల గీత. ఆ గీత పడ్డాక అది చెడిపోదు ఎవరికైనా కానీ, నాకైనా కానీ, పైసలు తీసుకున్న ప్రతి వ్యక్తికి కానీ. ఇక విషయానికి వస్తే ఆదిలాబాద్లో పాయల్ శంకర్ గారు ఒక ఆడబిడ్డను పట్టుకొని వాళ్ళ కార్యకర్తలు తను బొట్టు, కులము, గుణము, నానా పాయల్ శంకర్ నీ ఇంట్లో కోడలుంది, నీ ఇంట్లో బిడ్డ ఉంది, ఆదిలాబాద్ మహిళా ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, మరి నీకు వాళ్ళు కనబడలేదా? మౌనారెడ్డి గారిని బొట్టును పరీక్షించినప్పుడు ఆమె ఏమడిగింది? నీ యొక్క మెడలో ఉన్న ఏదైతే ఆ కలర్ విషయంలో, కండువ విషయంలో మాట్లాడింది. నువ్వు భారత స్త్రీని అవమానపరిచిన ముందు నువ్వు క్షమాపణ చెప్పు. ఇక రెండో విషయానికి వస్తే నిన్న ఒక వ్యక్తిని ద్వేషించిండు, కులాన్ని కాదు. గతంలో ఏదైతే ఎస్సీ బిడ్డని టక్కర్ చేసి పొట్టన పెట్టుకునే ప్రయత్నం చేసిండో రఘుపతి అనే కౌన్సిలరు, అప్పుడు కూడా ఈ మున్నూరు కాపు కులాస్తులు వత్తాసు పలికిండ్రు. నేను ఆ కులాస్తులతోటి ఒక బీసీ బిడ్డగా ప్రాధాన్యపడుతున్నా. ఎప్పుడు కులం ఒక వ్యక్తికి లొంగి ఉండద్దు, కులం గురించి ఉండాలా, కులం న్యాయం పోరాటం చేయాలి. అంటే తను వ్యక్తిగతంగానే ద్వేషించాడు తప్ప కులం గురించి ఎలాంటి ప్రస్తావన లేదంటారు. ఆదిలాబాద్ చరిత్రలో కంది శ్రీనివాస్ ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషించాడు. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తిని ద్వేషిస్తారు కానీ ఏ కులాన్ని ఎవరు ద్వేషించారు, అది మీరు మంచి గ్రహించాలి. ఆమెకు ఆ కులం ఉన్నది కావచ్చు, ఆ కులంని పట్టుకొని ద్వేషించలే, వ్యక్తిని ఆమె కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిందని ద్వేషించిండు. వేరే విషయం లేదు. ఈరోజు ఏదో పాయల్ శంకర్ గారు జోగురామన్న కలిసి గతంలో 10 ఏళ్ళు నాటకం ఆడి ఈరోజు మళ్ళీ కంది సీనన్న కొద్దిగా అబ్బబ్బబ్బబ్బా ఏదో మాట్లాడిండని మెల్లగా సందు తీసుకుంటే ఎవరు మున్నూరు కాపోలు, అదే 15 మంది మున్నూరు కాపోలే ఆ మాటలు నమ్ముతారు. ఇది నేను బీసీ బిడ్డగా చెప్తున్నా. మీరు చెప్పండి, ఈ సంఘటనను ఎలా చూస్తారు? ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ల ముందు పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తామని చెప్పేసి బీజేపీతో కుమ్మక్కైనట్టు చెప్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి
విజయావకాశాలను గండిగొట్టినటువంటి ఈ నాయకులు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తామనంటే ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఫస్ట్ వీరు ఎక్కడ పోయినా కుమ్మక్కు రాజకీయాలకు కుల రాజకీయాలు చేయడంలో వీరు సుప్రసిద్ధహస్తులు. కాబట్టే ఆదిలాబాద్ జనాలు వీరిని చీదరించుకుంటా ఉన్నారు. వీళ్ళు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరు మద్దతు చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థి ఈరోజు వీరు ఓటమికి కారణమైనరు. కాబట్టి వీరిని ఎవరు నమ్మరు. కాబట్టి కుల రాజకీయాలు బంద్ చేసుకొని ఇలాంటి కుమ్మక్కు రాజకీయాలు బంద్ చేసుకొని వీరి ఇంట్లో ఉంటేనే నేను వారికి ఇచ్చే సలహా ఏంటంటే ఇక రాజకీయాలు మానుకొని మీరందరూ మీ ఇంట్లోనే ఉండాలని చెప్పేసి మేము సలహా ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. అలాగే చెప్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి అంటే ఒక కేవలం సుజాతని పేరు తీసుకొని తిట్టాడు తప్ప కులం గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదంటున్నారు. మేము ఆ వీడియోని పరిశీలించినాం. కుల రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆమె గుణం అక్కడ ఆ గుణం పైననే వ్యాఖ్యానించాడు తప్ప కుల రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడలేడు. కంది శ్రీనివాసరెడ్డి అందరి అభిమాన నాయకుడు, సర్వ మతాలకు సర్వ కులాలకు అందరినీ ఆదరించే నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి ఆయన కుల రాజకీయాలు మత రాజకీయాలకు చాలా దూరం. కాబట్టి నియోజకవర్గ ప్రజలు ఈరోజు ఆయనను ఆదరించిండ్రు. కాబట్టి గతంలో వీళ్ళందరూ ద్రోహులు అన్నీ చేసినా ఆ గతంలో ఎన్నడూ లేనటువంటి మెజారిటీ చాలా దూరం దగ్గర వచ్చి ఆయన ఓటమి పాలైంది తప్ప ఈరోజు రాబోయే ఎన్నికల్లో వీరు అవసరం లేకుండానే కుల రాజకీయాలకు మత రాజకీయాలకు సంబంధం లేకుండానే ఆయన విజయ అవకాశాలు మెండుగా తయారవుతూ ఉన్నాయి. కార్యకర్తలందరూ ఈరోజు వారి విజయ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి మేడం, అంటే వ్యక్తిగత దూషణ తప్ప కుల రాజకీయాలకు ఎక్కడ చోట్లేదు. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి అన్ని కులాలని సమానంగా ప్రేమిస్తాడని, తర్వాత ఎక్కడ కూడా కులం పేరు కానీ కులం పేరుతో దూషణ కానీ చేయలేదని, కానీ ఒక వ్యక్తి దూషణ వల్ల ఒక కుల సంఘము తన దిష్టిబొమ్మ దహనం చేయడము, ఇవి దానికి సంబంధించి ఈ యొక్క నిరసన కార్యక్రమం చెప్పడం ఎలా చూస్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం. ఈ సముద్రం అంటే అన్ని కులాలు మతాలు అన్ని వర్గాల వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ విషయం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు తెలుసు. ఎందుకంటే గతంలో కూడా పార్టీలో అనేక సంవత్సరాల నుంచి అనేక దశాబ్దాల నుంచి కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అనుభవం ఉంది. అనుభవాన్ని పక్కన పెట్టేసి ఈరోజు మతోన్మాది అయినటువంటి బీజేపీ నాయకుడు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని పట్టుకొని మీరు ఆయన సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్ళడం సరైంది కాదు. ముఖ్యంగా ఎందుకంటే మీరు రాజకీయంగా దిట్టలు, రాజకీయంగాన్ని ఉపయోగించుకొని కార్యకర్తల మీద దెబ్బతీయడము, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయడం, అదేవిధంగా ఇప్పుడు హిందూ మతోన్మాదం అని చెప్పేసి రెచ్చగొట్టే వాళ్ళను మీరు మేము పార్టీ వాళ్ళమని చెప్పేసుకొని వాళ్ళతో కలిసిపోవడం సరైంది కాదు. ఇది సరైన నిర్ణయం కూడా కాదు. ఎందుకనంటే పార్టీ నిర్ణయాలను పక్కన పెట్టుకొని ఒక పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టుకొని ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఉండకుండా ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అది సరైంది కాదు. ఇప్పటికి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్ననే మన ఎలక్షన్ రోజు 13వ తేదీ రోజు ఎవరైతే ఏ విధంగా మాట్లాడిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నాడు. చిన్న పిల్లోడి కాడికెళ్ళి కూడా గమనిస్తూ ఉన్నాడు. పోలింగ్ బూతులలో దౌర్జన్యాలు, అగాత్యాలు, అరాచకాలు చేసినటువంటి వారికి మీరు వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు, ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఒక తండ్రి లాంటి వాడు, ప్రజాప్రతినిధుడు. ఎందుకంటే మొట్టమొదటి ఆదిలాబాద్ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధుడు ప్రథమ పౌరుడు. ఆ ప్రథమ పౌరుడే ఎందుకంటే మహిళల ముందుకు వచ్చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఈసారైనా గెలిపిద్దామని చెప్పేసి బొట్టు పెట్టుకున్నటువంటి మహిళలే ముందుకు వచ్చేసి ఓటేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సందర్భంలో పార్టీలు కూడా మహిళలు పక్కన పెట్టేసి, ఎందుకంటే 3 సార్లు సానుభూతి మహిళలు ఏంటంటే ఆయన పైన ఒక అన్నదమ్ములాగా సానుభూతి తెలియజేసినటువంటి సందర్భాల్లోనే నిన్ను ఎన్నుకున్నారు, అధిక మెజారిటీతో ఎన్నుకున్నారు. ఎందుకనంటే ఒక పాపం అనే ఒక సానుభూతితోని ఆ సానుభూతిని పక్కన పెట్టేసి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడము. మీరు బొట్టెందుకు పెట్టుకున్నారని అంటే అసలు ఇప్పుడు హిందూతత్వం ఇప్పుడు ఉందా, లేకుంటే మన తాత తండ్రులు పుట్టక ముందు ఉన్నాయా? అంటే హిందూవాదం అనేది మనం పుట్టినప్పటి నుంచి, తాత తండ్రులు పుట్టించినప్పటి నుంచి కూడా ఉంది. కానీ ఇప్పుడు మేము బీజేపీ ప్రభుత్వం ఉంది, 10 సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పినట్టే జరుగుద్ది, మేము చెప్పినట్టే చేద్ది, మేము అన్నదే వాక్యం, మేము అన్నదే వేదం అన్నట్టు సరైంది కాదు. ఆ విధంగా మీరు ఇప్పటికైనా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఈ రాబోయే కాలంలో కూడా మీకు అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళల పట్ల కానీ పార్టీల పట్ల కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే రేపటి రోజులు రాబోయే చాలా దుర్మార్గంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు అంటే పార్టీ అంటే ఎన్నికల సమయంలో పార్టీకి పేరు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయకుండా బీజేపీతో కుమ్మక్కయ్యారంటున్నారు. దీనిలో
ఒకటేంటంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, మా ఉనికి మేము చాటుకుంటాం, మా ఉనికిని మేము కాపాడుకుంటాం అన్నదే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. మీరు చెప్పండి అన్న, ఈ సంఘటనని ఎలా చూస్తారు? ఈ సంఘటన ఏదైతే దీని వెనకాల భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి మున్నూరు కాపు వాళ్ళని, ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారు ఒక జాతిని ఉద్దేశించి అన్నాడన్న దాని మీద చాలా తప్పు. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. దాన్ని ఏదైతే రాజకీయంగా వీళ్ళు బహిష్కరించిన తర్వాత, సస్పెన్షన్లు ఉన్న తర్వాత మరి ఏదైతే అట్లనే ఉండవలసిన పద్ధతి ఉంది, అక్కడ హైకమాండ్ మీరు స్తబ్దతగా ఉండమని చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆలోచిస్తామన్న దాని మీదే ఉండే కాబట్టి ఖచ్చితంగా మీరు సస్పెన్షన్ రేస్ తర్వాత ప్రత్యేక రాజకీయాల్లో రావాల్సింది. మరి మీరు కేవలం 3 రోజుల ముందు పార్టీకి పనిచేస్తామని చెప్పేసి ప్రచారం చేయడం కూడా, దానివల్ల కూడా పార్టీకి కొద్దిగా నష్టం జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరి ఏదైతే మనస్ఫూర్తిగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మనస్ఫూర్తిగా చేస్తే బాగుంటుండే, కానీ మనస్ఫూర్తిగా ప్రజల మధ్యలో పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి మళ్ళీ కార్యకర్తలు, మీ దగ్గర ఉన్న కార్యకర్తలకు పోలింగ్ రోజున భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలన్న సమాచారం మేరకు, మా ఇన్ఛార్జ్ గారికి వచ్చిన సమాచారం మేరకే ఆ మాటలు చెప్పడం జరిగింది తప్ప ఇంకా వేరే రకంగా కాదని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ మత రాజకీయాలు, కుల రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా మంచిది కాదని చెప్పేసి కూడా వివరిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఒక కుల సంఘాన్ని రెచ్చగొట్టి వ్యాఖ్యానించే విధంగా చేసినట్టుగా మీరు భావిస్తున్నారా? ఎక్కడ కూడా మన కంది శ్రీనివాస్ అన్న గారు ఎక్కడ కూడా కులాన్ని ఎప్పుడు దూషించడు. మరి ఒక వ్యక్తిని ఆయన అన్నాడు, అటువంటి తప్పుడు చేయబట్టే ఆ వ్యక్తిని అన్నాడు తప్ప అతడు ఎప్పుడు కులాన్ని కానీ మతాన్ని కానీ అందరినీ కలుపుకొని పోతాడు కానీ ఎప్పుడు కూడా దూషించడు. అయితే మన పాయల్ శంకర్ గారు ఒక ఎమ్మెల్యే ఉండి మహిళల పట్ల బొట్టు పెట్టుకోవడం, గాజులు తొడుక్కోవడం అనేది అది చాలా తప్పు. నువ్వు బొట్టు పెట్టుకున్న మహిళ వచ్చే నీకు ఓటేస్తే నువ్వు గెలిచినావు తప్ప నువ్వు వేరే మహిళలు కానీ అందరి పట్ల అందరినీ నువ్వు కలుపుకొని పోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నా. కానీ ఎప్పుడు కూడా మన కంది శ్రీనివాస్ అన్న కానీ కులం పట్ల ఎప్పుడు దూషించలేదు. అంటే అన్ని కులాలని సమానంగా ప్రేమిస్తున్న ఒక వాదన అయితే ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది కదా. అంటే మరి కేవలం ఒక వ్యక్తిగత దూషినప్పుడు మరి కుల సంఘాల వాళ్ళు ఆందోళన చేయడము, దిష్టిబొమ్మ దహనం చేయడం దీనిలో చూస్తారు. అయితే నేను కూడా ఒక పద్మశాలి బిడ్డను, పద్మశాలి ఉపాధ్యక్షుడిని. కానీ మా కులంలో కానీ ఏ కులంలో అయినా కానీ ఒక వ్యక్తి తప్పు చేస్తే వాళ్ళనే దూషిస్తారు కానీ వాళ్ళని పైకి తీసుకొచ్చుడు, మరి వాళ్ళ పట్ల ఏదో చేయడం ఇది కరెక్ట్ కాదు. కానీ అక్కడ నిన్న మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా సీనన్న కులం పట్ల ఎప్పుడు మాట్లాడలే. అన్ని మతాలను అందరినీ కలుపుకొని పోతాడు కాబట్టి కంది సీనన్న పట్ల ఈరోజు దిష్టి బొమ్మ దహనం చేయడం అది చాలా తప్పు. ఆ కుల సంఘానికి మీరు ఎలాంటి వినతి చేస్తున్నారు? అయితే మున్నూరు కాపు కుల సంఘాలు ఆమె పట్ల ఆయన అన్నాడు కాబట్టి ఆమె వ్యక్తి 2-3 సార్లు కూడా ఆమె ఏం చేసిందంటే ఆమెని పార్టీ నుంచి తొలగించడం జరిగింది. పార్టీ నుంచి తొలగించిన తర్వాత కూడా ఆమె వచ్చి ఓట్లే అని అడగడం కానీ ఇది చాలా తప్పు. అటువంటి అప్పుడు మా పార్టీకి ఆమె చేసింది ఏది లేదు. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక ఇండిపెండెంట్గా ఏపించింది కాబట్టి దాన్ని మేము అందరం తప్పుపడుతున్నాం. కానీ మనము అందరము ఒక మున్నూరు కాపు కానీ పద్మశాలి కానీ ఇంకా వేరే కులాలందరూ కానీ ఇటువంటి వ్యక్తులకు మనము వాళ్ళ వెంట ఉండడం చాలా తప్పని నేను వాళ్ళందరికీ వేడుకోవడం జరుగుతుంది. అంటే పార్టీ పరంగా అంతా ఒకటిగా భావించాలా, అందరూ ఒకటే కట్టుకట్టుగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారా? తప్పకుండా పార్టీ పరంగా అందరు కలిసిమెలిసి ఉంటేనే ఐక్యత ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి వాళ్లకు సహకరించొద్దని నేను డిమాండ్ చేస్తున్నా. ఒకటి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని కులాలకు సంబంధించిన పార్టీ. దీంట్లో అన్ని కులాలు ఉంటాయి. సార్కు ఎప్పుడు కులం గురించి చెప్పలేదు. అన్ని కులాలంటే సార్ సమానంగా చూస్తారు. చదువుకున్నవారు సార్ ఇక బీజేపీ పార్టీ వాళ్ళే ఎప్పుడు ముస్లిం వాళ్ళని ఏదో ఒకటి అంటారు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. మతం పేరు చెప్పి ఓట్ల కోసమే ఇదంతా గొడవలు పెట్టడం, రెచ్చగొట్టడం. ఇంకొకటి ఏంటంటే శాల్వా వేసుకున్నారు. ఆయన బూత్లో వెళ్ళేటప్పుడు శాల్వా వేసుకోవద్దు. ఆయన ఒక ఎమ్మెల్యే, చిన్న కార్యకర్తకు తెలుసు. మరి అది అతనే తప్పు చేస్తే, అతనికే పద్ధతి రూల్ లేకపోతే మళ్ళీ పరిపాలన ఏ పద్ధతిగా చేస్తారు అతను ఆదిలాబాద్లో? మరి బొట్టు పెట్టుకున్నావు అంటే ఏమన్నట్టు అర్థం? ఇది ముస్లిం పార్టీ, నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకున్నావు కాంగ్రెస్ది అని అతను చెప్తున్నాడు. మాది హిందూ పార్టీ,
దయచేసి మీరు ఎమ్మెల్యే గారు మతానికి సంబంధం లేదు, మీరు మతం గురించి మాట్లాడద్దు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టదంటారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టద్దు, మీరు దాని గురించి కుల మతం గురించి మాట్లాడద్దు. మాకు అన్ని కులాలు కాంగ్రెస్ పార్టీకి సమానమే, మీరు ఆ మాట అనద్దు. ఈ సంఘటన ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు కొంతమంది అంటే కాంగ్రెస్కి అంటే పార్టీ పేరు చెప్పి కాంగ్రెస్కి సహాయం చేస్తామని, కాంగ్రెస్ పార్టీకి ఓటని చెప్పేసి బీజేపీతో కుమ్మక్కైంది అంటున్నారు. ఎలా చూస్తారు? ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారు 3 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్లో అమెరికాలో ఉండి అమెరికాలో ఉన్నటువంటి ఆయన వ్యాపారాలు విడిచిపెట్టి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలు, ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అనేక రంగాల్లో కిందికి మన ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు రావడం లేదని ఆయన ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన జీవితం అంకితం చేయడానికి, ఆయన సేవ చేయడానికి ఇక్కడికి వచ్చినారు. కాబట్టి ఇటువంటి కుల రాజకీయాల పిచ్చి చేయడానికి ఆయనకు రాలేదు. కుల రాజకీయాల పిచ్చి ఉంటే ఆయన దగ్గర అన్ని కులాల వారు ఉన్నారు. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల కులస్తులు ఆయన దగ్గర ఉన్నారు. కాబట్టి ఆయనకు కుల పిచ్చి రాజకీయాలు చేసే అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజులలోనే ఈ మధ్య కాలంలోనే చాలా కులము పిచ్చి వేరే కులాల బీసీ కులాలలో కూడా కుల పిచ్చి చేసి వేరే వాళ్ళకి రెచ్చగొడుతున్నారు తప్ప కంది శ్రీనివాసరెడ్డి గారికి మాత్రం కుల పిచ్చి అనే రాజకీయాలు లేవు. ఆయన మనస్తత్వం మనిషి ఉన్న మారాదు. రోజు వేలాది మంది వందలాది మందికి అన్నదానం చేసే అన్నదాత కంది శ్రీనివాసరెడ్డి గారిని ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు. దయచేసి ఇటువంటి ఆరోపణలు ఆయన మీద చేయడం మానుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు మేము ఈరోజు విన్నపం చేస్తున్నాను. ఆయన మంచి మనిషి, రాబోయే రోజులలో ఆయన మంచి సేవలు అందిస్తాడు. రాబోయే వచ్చే ప్రభుత్వం నుంచి ఏదైతే వచ్చే అంటే కావాలనే ఈ యొక్క కుల సంఘాలను రెచ్చగొట్టి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారని భావించవచ్చా? కొందరు తొత్తులుగా మారుతున్నారు. ఎందుకంటే బీజేపీలో ఉన్నారు కొందరు, అక్కడ తొత్తులుగా మారి ఆయనకు చేయాలని చెప్పించి కాంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ చేయడం ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి స్వేచ్ఛ రాజకీయాలు చేయాలండి. ఏం పిచ్చి రాజకీయాలు. నేను కూడా దాదాపు రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినాను. దాదాపు నాకు కూడా 26 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. నేను కూడా ఏకగ్రీవంగా సర్పంచ్ అయినా బేలా మండలంలో. ఇటువంటి పిచ్చి రాజకీయాలు ఎప్పుడు లేకుండా ఈ మధ్య కాలంలోనే అంటే ఇంతమంది తన వెనుకొస్తున్నారు కదా, అనేక మంది కాంగ్రెస్ పార్టీకి ఈ వైపు వస్తున్నారు. దాదాపుగా మొత్తం ఓవరాల్గా చూస్తే ఎక్కడ చూసినా కంది శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తుంది. కాబట్టి ఒక రకంగా దీన్ని తట్టుకోలేకనే ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నట్టుగా, ఇలాంటి చేష్టలకు దిగుతున్నట్టుగా భావిస్తున్నారా? చూడబుద్ధి కాక అరే ఇంతడు పిల్లగాడు మొన్న వచ్చిండు, ఎదుగుతున్నాడు. మనం 30 ఏళ్ళ 40 ఏళ్ళ కింద నుంచి ఉన్నాం. అరే అట్లా కాదు బాబు, 30 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాదు, అట్లాంటి కాదు. ఈయన సేవ చేస్తున్నాడు, ప్రజలలో ఉన్నాడు, కార్యకర్తలు ఉన్నాడు. అందరి అనుభవాలతోనే ఆయన కార్యకర్తల లోపల ప్రజల లోపల అన్ని ప్రజల లోపల ఉన్నారు. కాబట్టి అతనికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈయనకు చూడబుద్ధి కాక కొంతమంది ఉంటారు. అరే నేను లేదు ఇంతడు నా బచ్చగాడు నా ముందర వచ్చిండు అనేటి అది చూడబుద్ధి కాక తనమాలకు కొంచెం ఇది అనిపిస్తున్నాడు. గండ్ర సుజాత గారు, సంజీవరెడ్డి గారు, మరి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ గారితో కుమ్మక్కై మరి కోవట్టు రాజకీయాలు లోపాయికారి ఒప్పందం చేసుకొని ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నించినప్పుడు దానిని కంది శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజల దృష్టికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఈరోజు జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి దిష్టి బొమ్మను దానం చేయడం కానీ ఇతర విషయాలు కంది శ్రీనివాసరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చూస్తూ ఉంటే మరి ఒక కుల పేరు మీద కుల రాజకీయాలు చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. సుజాత గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ అభిమానులు అన్ని పార్టీలలో ఉంటారు, అన్ని కులాల వారు అన్ని పార్టీలలో ఉంటారు. మీరు ఇవాళ పాలశంకర్తో చేతులు కలిపి నీ మీద ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి గారి మీద మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించడం ఎంతవరకు న్యాయం అని సుజాత గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ భవిష్యత్తులో మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా
ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలోనే 100% మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు తప్ప మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మీ వెంట రావడానికి ఏ కార్యకర్త ఏ నాయకుడు సిద్ధంగా లేడు. మీ కోవట్టి రాజకీయాల్ని, మీ లోపాయికారి ఒప్పంద రాజకీయాల్ని కార్యకర్తలందరూ తెలుసుకున్నారు. కాబట్టి దయచేసి ఇక ముందు కూడా మీరు కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నించకండి. మీకు నమస్కరిస్తూ చెప్తున్నా, ఎందుకంటే మీరు కాంగ్రెస్లో ఏరినా, మీకు ఇక్కడ గుర్తించడానికి ప్రయత్నించినా, మీకు ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్త మిమ్మల్ని కాంగ్రెస్ నాయకులుగా కూడా గుర్తించారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఏ కార్యకర్తను కలిసినా కూడా చెప్తున్నారు, కంది శ్రీనివాసరెడ్డి అన్ని కుల సంఘాలను తర్వాత అందరినీ కూడా చాలా ప్రేమగా చూస్తారని, అన్ని పార్టీలను తర్వాత అందరి కులాలను కూడా గౌరవిస్తారని, ఆయన దగ్గర అనేక మంది కుల సంఘాలకు సంబంధించిన ఒక నాయకులు కూడా ఉన్నారని, కేవలం ఇదంతా కూడా ఒక రకమైనటువంటి అంటే ఒక ఉద్రిక్తత పరిస్థితి తలెత్తడం కోసం కొన్ని దుష్ట శక్తులు కలిసి ఒక పన్నాగం పడినట్టుగా వీళ్ళంతా చెప్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించమని, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నట్టు కూడా ఇక్కడ నేతలందరూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.